అప్కమింగ్ ఎపిసోడ్‌లో రేవతి వాళ్ళ లవర్‌ని సీత మహాలక్ష్మి ఇంటికి తీసుకొస్తుంది. అక్కడున్న కిరణ్‌ని చూసిన మహాలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా షాక్ అవుతూ ఉంటే, అప్పుడు నేను మీ మేనేజర్‌ని కాబట్టి మిమ్మల్ని సార్, మేడం అంటూ పిలిచేవాడిని. కానీ ఇప్పుడు నా కిందే ఒక నలుగురు మేనేజర్స్ ఉన్నారు. నా కింద ఒక 4000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అని గొప్పగా తన గురించి కిరణ్ చెప్తూ ఉంటే, అయితే ఏంటి ఇక్కడికి ఎందుకొచ్చావు అంటూ మహాలక్ష్మి వాళ్ళు నిలదీస్తూ ఉంటారు. అప్పుడు సీత బయట ఇలాంటివన్నీ అడిగితే బాగుండదు కానీ లోపలికి తీసుకువెళ్దాం పదండి అత్తయ్య అని సీత అనేసరికి అలాంటి వాడిని లోపలికి తీసుకురావడం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు అంటూ ఉంటే, ఏ అత్తయ్య ఇప్పుడు అతనేమి బికారి కానీ బిచ్చగాడి కానీ కాదు, కోటేశ్వరుడు, డబ్బున్న వాళ్ళకి ఇంట్లో ఎంట్రీ ఉంటుంది కదా అని సీత అడిగేసరికి, ఎంట్రీ ఎలా ఉంటుంది, అలాంటి ఏం లేవు అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఉంది అని సీత అంటుంది. ఏముంది అని మహాలక్ష్మి అడిగేసరికి, అతనికి కావాల్సింది అమూల్యమైంది ఈ ఇంట్లో ఒకటి ఉంది అని చెప్పి సీత అనేసరికి, అప్పుడు ఏంటది అని జనార్దన్ నిలదీసేసరికి, ఇక అక్కడే ఉన్న చలపతి అన్నీ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారు బావగారు అంటూ అంటాడు. దాంతో ఇక సుమతి లోపలికి తీసుకొని వెళ్తే అతనికి కావాల్సింది ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి సుమతి అనడంతో, నిన్ను ఇంట్లోకి రానిచ్చమని చెప్పి ఇలా అడ్డమైన వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి రానిస్తాము అని అనుకోకండి అని మహాలక్ష్మి అనడంతో, ఈ ఇంటికి సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి లోపలికి వస్తారు అత్తయ్య, మీరేం చేయలేరు అన్నట్టుగా సీత కిరణ్ని లోపలికి తీసుకొని వెళ్తుంది. కిరణ్ లోపలికి వెళ్ళగానే రేవతి ఎక్కడ అని చెప్పి అడగడంతో, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను కిరణ్ గారు అని చెప్పి రామ్ని కిరణ్తో మాట్లాడమని చెప్పి వెళ్ళిపోతుంది సీత. ఇక రామ్ బిజినెస్ గురించి అడుగుతూ ఉంటే బాగానే ఉంది అని చెప్పి కిరణ్తో రామ్ అంటాడు, నీ గురించి అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉన్నాను, బిజినెస్ని చాలా బాగా గ్రోత్ చేశావు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే, ఇందులో నాదేముంది అంతా పిన్నే అని చెప్పి రామ్ అనేసరికి, అవును మహాలక్ష్మి గారు ఆల్ ఇన్ వన్ కదా అని చెప్పి అదో రకంగా కిరణ్ అంటూ ఉంటారు. ఇక రామ్ కిరణ్ అలా మాట్లాడుకుంటూ ఉంటే మహాలక్ష్మికి మండిపోతూ ఉంటుంది. పైన సీత రేవతి రెడీ అయిందో లేదో అని చెప్పి తన గదికి వెళ్తుంది. రేవతి అందంగా రెడీ అయ్యి కనిపిస్తుంది. అది చూసిన సీత, పిన్ని అసలు మీరేనా ఇది, ఎవరు దేవకన్యలా అనిపించారు, అంత అందంగా ఉన్నారు అని చెప్పి సీత ఆట పెట్టిస్తూ ఉంటే, ఆట పెట్టించింది చాలు సీత, ఇప్పుడైనా ఎందుకో చెప్పు అని రేవతి అనేసరికి, చెప్పడం కాదు చూపిస్తా, మీరు ఇప్పటి వరకు ఎదురు చూడనిది అని చెప్పి, లేదు లేదు కాదు మీరు ఎదురు చూసింది చూపిస్తా అని చెప్పి రేవతితో సీత అనేసరికి, ఏంటి సీత ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్ పెట్టేస్తావు నువ్వు ఇంతే అని చెప్పి రేవతి అంటుంది. ఇక రేవతిని సీత కిందకి తీసుకొని వస్తుంది. అందంగా రెడీ అయ్యి రేవతి తల దించుకొని కిందకు వస్తూ ఉంటే అది చూసిన మహాలక్ష్మి వాళ్ళు కులుకుంటూ ఉంటారు. ఇక రేవతిని అలా చూసిన కిరణ్ వెంటనే రేవతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రేవతి తలదించుకొని ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేయదు. దాంతో ఇక సీత, రేవతి పిన్ని ఒకసారి తలెత్తి చూడండి ఎవరొచ్చారో అని చెప్పి అనేసరికి రేవతి తలెత్తి చూసి ఎదురుగా ఉన్న కిరణ్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అయిపోయి, కిరణ్ అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా పిలుస్తూ ఉంటుంది. ఎలా ఉన్నావు రేవతి అని చెప్పి కిరణ్ అడిగేసరికి, నువ్వు ఎలా ఉన్నావు కిరణ్ అని చెప్పి రేవతి అడుగుతుంది. ఆ రోజు మన ఇద్దరి ప్రేమని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, నన్ను అవమానించి తిట్టి పంపించేశారు, అందుకే ఎలానే సరే కష్టపడి డబ్బు సంపాదించాలని చెప్పి దుబాయ్ వెళ్ళాను, రాత్రి బావులు కష్టపడ్డాను, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా అయ్యాను, ఇప్పుడు ఈ ఆస్తికి అంతస్తుకి పరపతికి ఏమాత్రం తక్కువ కాను, ఇదే కదా మహాలక్ష్మి గారు మీరు నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే, అయితే ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చే ఇక్కడికి, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు అని చెప్పి అడిగేసరికి, నేను రాలేదు సీత ఫోన్ చేసి పిలిపించింది అని చెప్పి కిరణ్ అనేసరికి, మా జనార్దన్ ఏమో నువ్వు పిలిపించావా సీత అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అవును మామయ్య నేనే పిలిపించాను, రేవతి పిన్ని తన ప్రేమ గురించి నాకు మొత్తం చెప్పింది, ఆ తర్వాత కిరణ్ గారు ఎక్కడున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే దుబాయ్లో ఉన్నారని తెలిసింది, వెంటనే ఫోన్ నెంబర్ తీసుకొని రేవతి పిన్ని గురించి చెప్పి ఇండియాకి రమ్మని చెప్పాను, వచ్చారు అని చెప్పి సీత అంటుంది. రేవతి ఇంకా నా కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని తెలిసి నా రేవతి కోసం దుబాయ్ నుండి ఇండియాకి వచ్చేసానంటూ కిరణ్ కూడా అంటాడు. ఇక దాంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు రామ్ ఏమో రేవతి అత్తయ్య గురించి
ప్రేమ గురించి నువ్వు చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది సీత. నేనే అత్తయ్య గురించి ఏదైనా చేయాలనుకున్నాను. కానీ ఆలోపే నువ్వు కిరణ్ గారి గురించి తెలుసుకొని కిరణ్‌ని ఇక్కడ తీసుకొచ్చి రేవతి అత్తయ్యకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు సీత అంటూ రామ్ సపోర్ట్ చేస్తూ ఉంటే, ఏంటి రామ్ నువ్వు కూడా రేవతికి సపోర్ట్ చేస్తు రేవతి ప్రేమకి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి ఇందులో తప్పేముంది అన్నట్టు ఇక అందరూ అంటూ ఉంటారు. ఇక సీత అయితే ఇప్పుడు మీరు కాదనడానికి ఎటువంటి కారణాలు కూడా లేవు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన కోటేశ్వరుడు అయితే మాత్రం ఇంట్లో వాళ్ళకి నచ్చొద్దా, మా అభిప్రాయాలు వద్దా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే, ఈ విషయం గురించి మళ్ళీ ప్రశ్నించడం అనవసరం అన్నట్టుగా సుమతి అనేసరికి నిన్నెవరు ఇక్కడ సలహాలు అడగలేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఒక పెళ్ళి చేయాలనుకుంటే ఈడు జోడు చూస్తాము, నెక్స్ట్ ఆస్తి అంతస్తులు చూస్తాము, తర్వాత చివరగా ఇద్దరు అభిప్రాయాలని కొనుక్కుంటాము. ఇక్కడ ఈడు జోడు బాగుంది, ఆస్తి అంతస్తులో కూడా సరిసమానంగా ఉన్నారు, ఇద్దరికి చాలా ఇష్టం ఒకరంటే ఒకరు. మరి అలాంటప్పుడు ఈ పెళ్ళిని వాయిదా వేయడానికి ఎటువంటి కారణాలు లేవు అని చెప్పి అనేసరికి అది ఉంటే సరిపోతుందా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలా, ఇంట్లో వాళ్ళు అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది, ఇదేనా పెద్దలకి ఇచ్చే విలువ అని చెప్పి ఇక గిరి అర్చనలు మాట్లాడేసరికి, ఇన్ని రోజులు పెద్దరికం చాటులో మీరు కట్టిన గోడలు చాలు, ఇప్పటి వరకు రేవతి అత్తయ్య ఎదురు చూసిన చూపులు చాలు, ఇంతవరకు తను పడిన బాధ చాలు, ఇకనైనా వాళ్ళిద్దరిని ఒక్కటి చేయండి అని చెప్పి రామ్ సపోర్ట్ చేయడంతో సీత సబాస్ మామ ఇన్ని రోజులకి ఇంటి వారసుడిగా మాట్లాడారు. అత్తయ్య వాళ్ళు రేవతి పిన్నిని కిరణ్ గారిని అవమానిస్తూ ఉంటే మీరు మాత్రం వాళ్ళ ప్రేమకి సపోర్ట్ చేసి మాట్లాడారు అంటూ సీత పొగుడుతుంది. ఇంకా అవును సీత నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి సుమతి కూడా పొగుడుతూ ఉంటుంది. ఇక ఈ పెళ్ళికి ఎవరి అడ్డంకు లేదు, ఈ ఇంటి వారసుడే వీళ్ళ పెళ్ళిని సమర్థించాడు కాబట్టి పెళ్ళి ఇక ఆపే అవకాశమే లేదు, జరుగుతుందని చెప్పి సుమతి వాళ్ళు అనడంతో మహాలక్ష్మి వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక మొత్తానికి రేవతి ప్రేమ కథ సుఖాంతం అయిందని చెప్పి చలపతి అనడంతో హ్యాపీగా ఫీల్ అయిన రేవతి కిరణ్ వాళ్ళు ఇదంతా సీత వల్ల సాధ్యమైందని చెప్పి అంటారు. ఇక సీత వల్ల సాధ్యమైందని చెప్పగానే ఇక థ్యాంక్స్ చెప్తూ ఉండిపోతారా ఏంటి, మా కోసం దుబాయ్ నుంచి ఏమీ గిఫ్ట్స్ తీసుకురాలేదా అని చెప్పి సీత అడగడంతో అందరికీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చానని చెప్పి కిరణ్ అందరికీ తీసుకొచ్చిన గిఫ్ట్ని ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారు. ఫైనల్గా రేవతి కోసం ఏ గిఫ్ట్ తీసుకొచ్చావు అని చెప్పి సీత అడగడంతో రేవతి నా బంగారం కాబట్టి దానికి బంగారు నెక్లెస్ తీసుకొని వచ్చానని చెప్పి కిరణ్ ఆ నెక్లెస్ రేవతికి ఇస్తూ ఉంటే, అలా ఇస్తే ఎలా వేసుకుంటుంది కిరణ్ గారు, మీరే వేయండి అని చెప్పి సీత అనడంతో కిరణ్ తన ప్రేమతో ఆ నెక్లెస్ని రేవతి మెల్ల వేస్తాడు. దాంతో రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూసిన మహాలక్ష్మి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కిరణ్ గారిని కోసం బంగారు నెక్లెస్ తీసుకొచ్చారు పిన్ని, కనీసం మీరు కిరణ్కి కాఫీ కూడా పెట్టేవిరా పిన్ని అని చెప్పి సీత అనడంతో ఇప్పుడే పెట్టుకొస్తా అని చెప్పి రేవతి కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళిన రేవతి వెనకాతలే సుమతి సీత ఎదురు వెళ్ళి పాలు మరగబెడుతున్నావా పిన్ని అని చెప్పి సీత అడగడంతో రేవతి ఎమోషనల్గా సీతని హక్ చేసుకుంటుంది. ఇంతవరకు నా ప్రాబ్లం గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకున్నాను సీత, ఏదో జాలితో నన్ను ఓదారుస్తున్నా అనుకున్నాను, కానీ నా బాధ నీ బాధ అనుకొని నా కష్టాన్ని తీరుస్తావని అనుకోలేదు. ఈరోజు నా ప్రేమని మళ్ళీ తీసుకొచ్చావు, నా ప్రేమను బ్రతికిచ్చావు అని చెప్పి ఇక సీతతో రేవతి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే, ఇందులో నాదేముంది పిన్ని, ఏదో నాకు తోచిన సహాయం చిన్న సహాయం చేశానని చెప్పి సీత అంటూ ఉంటే, ఇది చిన్న సహాయం కాదు సీత, చాలా పెద్ద సహాయం, నీకు తెలియదు ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డాను, ఎంత నరక వేదన అనుభవించాను, కిరణ్ ఎక్కడున్నాడో తెలియక జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానేమో, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తానేమో అని ఎంతగానో బాధపడ్డాను, కానీ అసలు నా మనసులో ఉన్న బాధని ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక్కరితో కూడా పంచుకోలేకపోయిన ఇరుకు మనసుల మధ్య ఊపిరి అందక ఇబ్బంది పడుతూ బ్రతికేదాన్ని, నువ్వు వచ్చిన తర్వాత నాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్పి ఇక రేవతి చాలా అభిమానంగా సీతతో మాట్లాడుతూ ఉంటే, ఇక రేవతి ఏమో నిజంగా ఈరోజు నాకు మర్చిపోలేని రోజు, నువ్వు నాకు మర్చిపోలేని గిఫ్ట్ని ఇచ్చావు, ఈ రోజు నీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను, ఈరోజు ఈ పాలలాగే నా మనసు కూడా ఉప్పొంగిపోతుంది అని చెప్పి రేవతి అంటుంది. ఇక మొత్తానికి కాఫీ పెట్టుకొని కిరణ్ కోసం రేవతి తీసుకుని వెళ్తుంది. అప్పుడు కిరణ్ గారు కాఫీ తాగి టేస్ట్ ఎలా ఉందని చెప్పి సీత అడిగేసరికి అమృతంలా
ఉంది అని చెప్పి అంటాడు. అయితే ఈ అమృతం ప్రతిరోజు మీకు అందుతుంది కిరణ్ గారు, ఎందుకంటే త్వరలోనే రేవతి పినికి మీకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి సీత అనడంతో ఇక కిరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడు ముహూర్తాలు పెట్టినా సరే మేము పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. అయితే చాలా రోజుల తర్వాత రేవతి నేను కలిసాం కాబట్టి కాసేపు బయటకు వెళ్తాం అని చెప్పి కిరణ్ అంటాడు. దాంతో ఇక సీత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి మహాలక్ష్మి పెళ్ళిని ఎలా అడ్డుకుంటుందని అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.